పాటు ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారండి. లక్ష్మణదాసు వంశీయులు మోత్కూరి కృష్ణ శర్మ గారు. తనతో మాట్లాడడం, తనని అడిగి ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే అండి. జయ శ్రీరామ్ అండి. ఇది దాదాపు 500 సంవత్సరాల దేవాలయం అండి. ఇది మాది మోత్కూరు వంశం నుండి ఆరంభమైనటువంటిది. మా మూల పురుషులు లక్ష్మణదాస్ భాగవతార్ గారు. వారు అన్నదమ్ములు ఇద్దరండి, రామదాస్ భాగవతార్ గారు, లక్ష్మణదాస్ భాగవతార్ గారు. రామదాస్ భాగవతార్ గారు కాలక్రమంలో కూడా వారు ఎక్కడో ఈ రామనామ ధ్యానంతో సంచారం చేస్తూ వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియదు. వారి తమ్ముడు గారు అయినటువంటి లక్ష్మణదాస్ భాగవతార్ గారి ద్వారానే ఏర్పాటైన క్షేత్రం ఇది. అది ఎలా జరిగిందని చెప్పంటే, మనకు రాచకొండలను ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు రాచకొండ కమిషనరేట్గా మనం పిలుస్తున్నాము. ఆ రాచకొండ ప్రాంతంలో ఒకప్పుడు అది సింగభూపాల్ రాజ్యం. అది ఆ సింగభూపాల్ రాజ్యంలో ఉన్నప్పుడు అప్పటికి ఈ యొక్క స్వామివారి యొక్క విగ్రహాలు లభ్యమైనటువంటి ప్రాంతం అది. అయితే ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవమూర్తులువే, మూలమూర్తులువేనండి. వీటికి మాత్రం ఏం చెప్పంటే మనకు మానవ నిర్మితాలుగా మాత్రం చెప్పడం లేదు. ఇది ఆ కాలంలో రామాలయ నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని రామాలయ నిర్మాణం చేసి రాచకొండలో అక్కడ 16 షోడశ స్తంభ దేవాలయం నిర్మాణం చేశారు. ఎదురుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. వాటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయండి. ఆ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలంటే విగ్రహాలు ఎలా కావాలని చెప్పని వాళ్ళు ఆలోచిస్తుంటే ఇద్దరు వైష్ణవ స్వాములు సాక్షాత్ రామలక్ష్మణులే యొక్క శిల్పాచార్య రూపంలో వచ్చేసేసి మీకు విగ్రహాలు అందించే బాధ్యత మాది, మీరు మాత్రం మా పనికి మాత్రం భంగం కలిగించకండి అని చెప్పారు. మరి ఎలాగ స్వామి, మరి మీరు చేస్తున్నప్పుడు మీకు నిగ్రహారాలు కానీ ఇలాగని ఉంటాయి కదా, మీకు ఏదంటే మా విషయం మేము పట్టించుకోనక్కర్లేదు బాబు, మేము చూసుకోగలుగుతామని చెప్పి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయారు. ఆ కొండ గుహ మూసుకుపోయిందండి. ఇది మూసుకుపోయిన తర్వాత లోపల మాత్రం పనులు వినిపిస్తున్నాయి, చప్పులు వినిపిస్తున్నాయి. కాకపోతే మాత్రం వాళ్ళకు నిద్ర లేదు, ఆహారం లేదు, పనులు మాత్రం జరుగుతున్నాయి. చైత్రశుద్ధ సప్తమి అనగా ఈరోజు 2 రోజులకు కళ్యాణం. మరి పనులు ఏం జరుగుతున్నాయో ఏం సంగతి ఒక ఆతృతతోటి ఆ యొక్క గ్రామస్తులు ఏం చేశారంటే ఆ కొండ ఆ యొక్క గుహ లోపల మరి బయట మార్గంలో చిన్నగా ఒక సందులాగా ఉంటే ఆ సందు గుండా చూడడం మొదలుపెట్టారు వీళ్ళు. చూస్తే ఆ లోపల ఉన్న ఇద్దరు వైష్ణవులు శిల్పాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయమైపోయారండి. మాయమైపోయి అక్కడ రాతి గద్దె మీద మాత్రం ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. వెనుక భాగంలో మాత్రం ఒక గుండుకు సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి మాత్రం సాక్షాత్కరించారు. సొరికి అంటారండి. ఆ సందు గుండా చూడడం వల్ల లోపల శిల్పాచార్యులు మాయమైపోయారు. మాయం కాగానే ఆ యొక్క రాతి గద్దె మీద మాత్రం ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి, పంచలోహాలతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. వెనుక భాగంలో మాత్రం రాతి గుండుకు సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామితో సహా చెక్కడం జరిగిందండి. అయితే వాళ్ళకి ఏంటంటే చూడగానే మాకు ఈ విధంగా మనకు ఒక అపశకునంగా భావించారు ఆ గ్రామస్తులు. అంటే కాస్త వాళ్లకు ఒక అనుమానం, వెనుకటి కాలం కదండి, వాళ్లకు అంతగా అవగాహన లేకపోవడం అనుకోవచ్చు, భయం అనుకోండి, ఏదో కానీ వాళ్ళకు సెంటిమెంట్ లాగా వాళ్ళు ఏం చేశారంటే చూస్తే ఇలా ఉపద్రవంలాగా అనిపించింది మాకు, ప్రతిష్ట చేస్తే ఇంకేమవుతుందని చెప్పని ప్రతిష్ట తిరిగిపోకుండా ఆ విగ్రహాలను అలాగే అడవిలో వదిలిపెట్టేశారు. వాళ్ళు వదిలిపెట్టేసిన తర్వాత కాలక్రమంలో ఇక్కడ మాకు లక్ష్మణదాస్ గారు ఎవరైతే ఉన్నారో మా మూల పురుషులు, వారు ఈ రామనామ ధ్యానంతో వారు ఏంటంటే సంచారం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఆ ప్రాంతాన్ని వెళ్ళేసరికి ఒక చెట్ల పొదల్లో ఒక దివ్యమైన కాంతి కనిపించింది వారికి. కనిపించేసరికి ఇక్కడ ఏదో విశేషం ఉంది అని చెప్పని అక్కడ వారు ఆగి చూడటం మొదలుపెట్టేసరికి అక్కడ ఏంటంటే బంగారు వర్ణంలో ఈ సీతారామ లక్ష్మణులు మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. వారికి ఇవ్వగానే వారు ఎంతో ఆనందపడ్డారు. అయ్యో, ఇంత అందమైన మూర్తులు ఇక్కడ ఉన్నాయి, మరి వీటికి పూజా పునస్కారాలు లేవు, ఆకుల అలంతో కప్పబడి ఉన్నాయి అలాగే అని చెప్పని బాధపడుతూ ఆ ఊళ్ళో పెద్దలను తర్వాత వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏమన్నాయా ఉన్నాయి అంతే, అవి పట్టించుకోవట్లేదు, మాకు అవసరం లేదు, మీకు కావాలంటే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చెప్తే అతనికి ఆనందంగా ఒక అవధులు లేవు. సరేనండి, మరి మా గ్రామాన్ని తీసుకెళ్తాం, కానీ మరి వచ్చేవరకు ఇక వీటికి కావాలి ఎవరుంటారు అని చెప్పని అడిగారు. అడిగితే ఇంతకాలం ఎవరున్నారా కావాలి ఆయనకు, కాబట్టి ఆ బాధ్యత మీదే, మీరు అడిగారు, మేము ఇస్తా ఉన్నాం, తీసుకెళ్ళండి అని చెప్పన్నారు. అతను బాధపడుతూ ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చేసేసి
అయినా మీరు వెళ్ళండి మీ ఊరికి, వెళ్ళొచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాను నేను, మీకు ఏం భయం లేదు, స్వామిని చూస్తుంటాను అని చెప్పని ఒక కర్ర మొక్క పట్టుకొని అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే అతను కాస్త దూరం వెళ్ళి వెనక చూసేసరికి అక్కడ పండు ముసలి బ్రాహ్మణుడు లేడు. ఒక వానరం అంటే ఒక కోతి రూపంలో స్వామి కనిపించాడు. కనిపించి ఆ యొక్క స్వామి వారి చుట్టూ తిరుగుతున్నాడు ఆ కర్ర మొక్క పట్టుకొని. అప్పుడు అతనికి ధైర్యము, ఆనందము అన్నీ కలిగాయి ఒకే సమయంలో. కలిగి స్వామివారు, నీ స్వామి నువ్వే కాపాడుకుంటున్నావు అయ్యా, నాకేం భయం అని చెప్పని ధైర్యంగా అతను చేశానంటే ఈ ఊరికి వచ్చాడు. ఇది ఉప్పల గ్రామం. అంతకుముందు ఏంటంటే లవణపురి అని చెప్పంటారు ఇది. అయితే మాకు ఇక్కడ గొంగులూరు గుండె శాస్త్రి గారు అని చెప్పని మంచి కవి, వారి కీర్తనలు రాయడం జరిగింది. రాయడం దాంట్లో కూడా లవణపురీషుడు లక్ష్మణాగ్రజుడు రావణుడు బట్టి చంపి అని చెప్పిన ఒక పదాన్ని ఉపయోగించారు వారు. అంటే అప్పటికే రాముడికి చరిత్ర అంతా వారికి విశేషంగా ప్రాచుర్యంలో వచ్చింది. మరి ఈ లవణపురి అనేది ఉప్పు వ్యాపార కేంద్రం అండి ఒకప్పుడు. దానికి నిదర్శనం ఏంటంటే మా గుర్తులో కూడా మాకు దాదాపు ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ గ్రామంలో ఎక్కడ బావులు తవ్వినా కూడా ఉప్పు నీళ్ళే వచ్చేవండి. మన గుళ్ళో కూడా బావి ఉండేది, ఆ బావి కూడా మొత్తం ఉప్పు నీళ్ళే, నోట్లో పొసుకుంటూ పొక్కులు వచ్చే విధంగా ఉండేది, అంత భయంకరంగా. అలాంటిది కాలక్రమంలో మార్పు జరిగింది. తర్వాత ఆ ఉప్పు ఇక్కడ వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది అట్ట ఒకప్పుడు. ఆ ఉప్పు వ్యాపార కేంద్రంగా ఉండటం వల్ల ఉప్పులు పోయి ఉప్పలగా మారిపోయింది. అయితే దానికి పూర్వం ఏం చేస్తారని చెప్పడం మన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ రామాయణ ఇతిహాసానికి కూడా మన ఉప్పల గ్రామానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పంటారు. మరి అది ఎలాగా అని చెప్పారంటే, మహనీయులు నారాయణచారి గారు అని చెప్పని ఉండేవారు. వారు చెప్పడం ఏం చెప్పంటే, ఉత్పుల్లా మన నీలవార జదశ్యామోన్నతం కోమలం అని చెప్పని ఆ స్వామివారి వర్ణన చెప్పడం జరిగింది. జరిగినప్పుడు తామరాకు చూడల వంటి శరీరం అంట, అంత సున్నితమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడని చెప్పని రాముని పోలుస్తాం. ఇది ఒకప్పుడు కాసారం అండి, ఉత్పల కాసారం అంటే తామర కమలాలతో ఉన్నటువంటి కాసారం ఇది. ఈ కాలక్రమంలో ఆ కాసారం మాయమైపోయింది, ఉత్పల కాస్త ఉప్పలగా మారిపోయిందండి. దానికి ఇంకొక కథనం చెప్పడం జరుగుతుంది ఇది. అయితే ఆ యొక్క లక్ష్మణదాస్ భాగవతారు గారు ఏం చేశారంటే, ఆ యొక్క విగ్రహాలను చూసి వారు ఇస్తా అన్నారు కాబట్టి, సరే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంగా తన స్వామి కాపాడుకుంటున్నాడని ధైర్యంతో ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులను, గ్రామాధికారులను, మిగతా వాళ్ళందరూ సమీకరించి వాళ్ళకు ఈ విషయం చెప్పాడట. చెబితే కొంత ఒక వర్గం వారు నమ్మారు, ఒక వర్గం వారు నమ్మలేదు. ఇప్పుడే కాదండి, వెనకంటి పురాతన కాలం నుంచి కూడా ఉంది. నమ్మేసరికి కొంతమంది ఏమన్నారు, వెళ్ళి చూస్తే నష్టం ఏముంది, వెళ్ళి చూసొద్దాం, పెద్ద మనిషి చెప్తున్నాడు, తప్పేముంది అని చెప్పని వాళ్ళు ఏం చేశారంటే, గ్రామాధికారులు మిగతా వాళ్ళు భక్తజనం అంతా కలిసి ఇక్కడికి వచ్చారట, ఏది రాచకొండలకు. వచ్చేసరికి వారు చెప్పిన ప్రాంతంలో ఈ 3 విగ్రహాలు, సుందరమైన విగ్రహాలు కనిపించాయి. కనిపిస్తే అక్కడ వాళ్ళందరూ కూడా పాపం మన అయ్యగారు చెప్పించాలి కరెక్టేనండి, వాస్తవమే అని చెప్పని వాళ్ళు తెలుసుకొని చెట్టు కొమ్మల్ని ఒక సేవలాగా తయారు చేసుకొని, సేవ బోయిలండి, ఇప్పుడు వాళ్ళని మధురాజులు అని చెప్పంటాము, వారి విగ్రహాలను తీసుకురావడం జరిగింది. అయితే అంతకుముందు మాత్రం ఏం చెప్పంటే, గతంలో నేను అక్కడ రాచకొండలో వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి షోడశస్తంభ దేవాలయం ఉందండి, పాత దేవాలయం ఇప్పటికి ఉంది. కాకపోతే అక్కడ లోపల ప్రతిష్టా విగ్రహాలు మాత్రం లేవు. ఆ గొండుకు వెలిసినటువంటి సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. ఈ స్వామివారి పెట్టినటువంటి గద్దె ఉన్నదండి, రాతి గద్దె. దాని ఎదురుగా మొత్తం కళ్యాణ మండపం ఉంది. చుట్టూ కూడా ఏం చెప్పంటే మనకు ఇప్పుడు సాధారణంగా మనకు క్రికెట్ స్టేడియంలో చుట్టూ కనుక మనకు వలయాకారంలో ఉండి పైకి ఎత్తుగా ఉంటుంది కదండి, అలాగ ఉండటం. తర్వాత అక్కడ ఏం చెప్పంటే, రాతి పైన 1630 అనే ఒక తెలుగు అంకెల్లో ఉన్నట్టు అంకె కనిపించిందండి. మరి అంతకుముందు మరి అది ఎంతకాలం అయిందో తెలియదు మనకు. 16వ శతాబ్దం అన్నట్టుగానే వాళ్ళు ఆ దృక్పథంగా వాళ్ళు తయారు చేసి ఉండవచ్చు. అయితే అక్కడ ఆ విధంగా జరిగింది. ఆ విగ్రహాలు తీసుకొచ్చాక ఇక్కడ లక్ష్మణదాస్ భాగవతారు గారు ఏం చేశారంటే, ఒక చిన్న పందిరి వేసి మనకు భద్రాద్రి మాదిరిగానే ఇక్కడ స్వామివారిని అక్కడ వేంచేపు చేసి రోజు ఊళ్ళోకి వెళ్ళేవాడు, భిక్షాటన తీసుకొచ్చేవాడు, వచ్చిన దాంట్లోనే తను స్వామివారికి నివేదన చేసేవాడు, తను భక్తి గడుపుకునేవాడు. ఈ విధంగా జరుగుతూ వచ్చిందండి. వచ్చిన తర్వాత మనకు ఈ దేవాలయంలో మనకు కొంతకాలం జరిగిన తర్వాత రాముడి విగ్రహాన్ని చోరీకి గురి అయిందండి. గురి కాగానే ఈ లక్ష్మణదాస్ గారు పాపం ఏం చెప్పంటే, ఆయన రామాని తప్ప మాట తప్ప ఇంకా వేరే అతనికి ఏం తెలియదు, ఎత్తు దిత్తులు తెలియవండి అతనికి.
బాధపడుతూ రామా నువ్వు నాకు లభించిన వాడి నువ్వు కనపడు విధంగా మాయమవటం న్యాయమేనా అని బాధపడుతూ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. మీరు కనిపించే వరకు నేను అన్న పానీయాలు ముట్టనని చెప్పాను. అప్పుడు ఆ రాత్రి స్వప్నంలో వెళ్ళి చెప్పాడు, అరే నేను పలానా చోట ఉన్నాను, ఆ తోపులో ఉన్నాను, తీసుకురండి అని చెప్పాను. వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి కనిపించాడు. ఆ విగ్రహం తీసుకురావడం మరి ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజులు జరిగేసరికి ఏం చెప్పంటే మనకు ఈ యొక్క లక్ష్మణస్వామి విగ్రహం అది కూడా దొంగలు ఎత్తుకెళ్ళారండి. దొంగలు ఎత్తుకెళ్ళి ఏం చేశారని చెప్పంటే దివాన్ దేవుడి ఎక్కడ ఏ ప్రాంతం అయితే అవుతుందో నవాబు గారు ఇక్కడ ఇక్బాలుద్దౌలా నవాబు గారు ఆ యొక్క హయాంలో అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి సమయం కావటం వలన మళ్ళీ తెల్లవారులు వేస్తే మళ్ళీ తనిఖీలు జరుగుతాయని భయం కొద్దీ ఏం చేశారంటే ఆ విగ్రహాన్ని తీసి పక్క కొన్ని బావిలో వేశారు. వేసేసి ఆ రాత్రి వాళ్ళకి నుండి తెల్లవారి వాళ్ళు పారిపోయారు. అక్కడ ముస్లిం స్త్రీలు నీళ్ళ కోసం ఆ బావికి వెళ్ళేసరికి ఈ సూర్యకాంతి పడటం వల్ల ఆ విగ్రహం తలతలగా మెరుస్తున్నాయి బంగారు వర్ణంలో. వాళ్ళు భయం పుట్టి వాళ్ళ యొక్క నవాబు గారికి మిగతా వాళ్ళకి చెప్పేసి వాళ్ళందరూ చూసేసరికి లోపల ఏదో విశేషం ఉందని గ్రహించి అక్కడ గజ ఈతగాళ్ళను ఆ బావిలో దించి వాటి గొలుసులు అవన్నీ వేసి జాగ్రత్తగా పైకి తీయగానే అక్కడ ఈ యొక్క లక్ష్మణస్వామి విగ్రహం కనిపించింది. వాళ్ళకి ఎంతో ఆనందం అనిపించింది. ఆ విగ్రహానికి శుభ్రం చేసి దానికి ఏం చేశారంటే మంచి వాళ్ళ పద్ధతిలో షేర్వాణి, టోపీ, కుచ్చు టోపీ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ నవాబు గారు తన సింహాసనం మీద పెట్టుకునేవాట పక్కకు. ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా కూడా ఆ విగ్రహం వైపు చూడగానే అతనికి మంచి స్ఫురణ వచ్చి తీర్మానాలు ఇచ్చేవాడట. అలా జరిగేసరికి అయ్యో లక్ష్మణస్వామి కనిపిస్తున్నాడని చెప్పి మళ్ళీ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. కూర్చుంటే మళ్ళీ స్వామివారు చెప్పాడు, పలానా చోటు ఉన్నాడు రా, తీసుకొచ్చుకోండి ఇలా అని చెప్పని. అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారంటే, సరే మీ తమ్ముడు స్వామివారి తమ్ముడు ఇక్కడ ఉన్నాడని చెప్పంటున్నారు కదా లక్ష్మణస్వామి, ముందు ఆ రాముడు చూపించండి, చూపిస్తే అతనికి పోలిక కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం, మాకు అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారట. మళ్ళీ వచ్చాడు. వచ్చి ఇక్కడ కూడా గ్రామస్తుల సహకారంతో ఇక ముదిరాజుతోటి సేవ బయలుతోటి ఆ సహకారం తీసుకొని మళ్ళీ సేవ కట్టుకొని రాముడిని కట్టుకొని సేవ మీద తీసుకెళ్ళి అక్కడ చూపించేసరికి అతను కూడా నమ్మేసి మంచిదని చెప్పని ఆ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అది అయిందో లేదో మళ్ళీ కొంతకాలం తర్వాత శ్రీరామ ఉత్సవాల ముందు సీతమ్మవారి విగ్రహం కూడా చోరీకి గురి అయిందండి. అది ఎలా జరిగిందంటే మనకు మాఘమాసం నుంచి మనకు ఎండలు బాగా ఆరంభమవుతాయి. అలాంటి సమయంలో ఒక స్త్రీ దాహం తీర్చుకోవడం కోసం వచ్చేసి పందిరి కింద నిల్చొని చూసరికి సీతమ్మవారి విగ్రహం చాలా అందంగా కనిపించింది. ఆవిడకి ఏదో దుర్బుద్ధి పుట్టేసి ఏం చేసింది, ఆ పూల బుట్ట ఉంది, పూలు అమ్మే ఆవిడ ఆ విగ్రహాన్ని తీసి ఆ పూల బుట్టలో పెట్టుకొని పైనుంచి ఆ పూలు వేసేసుకొని అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో ఇప్పుడు బేగం బజార్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం వ్యాపారులకు అమ్మారండి, వైశ్యులకు. అతను ఎందుకు తీసుకున్నాడంటే వాళ్ళ కొద్ది కాలం క్రితమే వాళ్ళ అమ్మాయి చనిపోయిందట పాపం, చిన్న వయసులో. చనిపోవడం వల్ల ఆయన భార్య మతి స్థిమితం తప్పి పాపం చాలా బాధలో ఉంటే అతను ఏం చేశాడంటే, సరే ఈ విగ్రహం కూడా ఆ ప్రమాణం ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఈ విగ్రహాన్ని అమ్మాయిగా చెబుదామని చెప్పని అతను ఏం చేసి తీసుకెళ్ళి ఈ సీతమ్మ వారిని వాళ్ళ కూతురిగా పరిచయం చేశాడు తన భార్యకు. ఆమె కూడా అదే బ్రహ్మలో ఉండి రోజు స్నానం చేయించడము, భోజనం పెట్టడము, నిద్రపుచ్చడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇక్కడ మనకు శ్రీరామ ఉత్సవాలు వస్తున్నాయి, ఇక్కడ స్వామివారికి కనిపించట్లేదు, అమ్మవారికి కనిపించట్లేదు, ఎలాగని చెప్పి బాధపడుతుంటే మళ్ళీ స్వామివారు చెప్పాడు, పాపం అన్నిటికీ ఆయన రాముడే బాధ్యత తీసుకున్నాడు. చెప్పి పలానా చోట ఉంది, పలానా వ్యాపారుల దగ్గర ఉంది, వెళ్ళి తీసుకొచ్చుకోండి మీరు అని చెప్పండి. సరికి మళ్ళీ ఇక్కడ గ్రామ పెద్దలందరూ చేస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ లక్ష్మణ్ దాస్ గారు వెళ్ళిన తర్వాత ఆయన కలుసుకొని ఆ శెట్టి గారితో మాట్లాడితే ఏమంటే, నిజమనయ్యా మీరు అన్నారు మాట వాస్తవమే, కాకపోతే మా ఆవిడ మతి స్థిమితం తెప్పింది, ఆ విగ్రహాన్ని అమ్మవారిని కూతురుగా భావించి తన సేవలు చేస్తుంది, కాబట్టి మరి మీరు ఏ విధంగా ఆవిడని ఒప్పిస్తారో మరి అది బాధ్యత మీదే ఉంటుంది, నాకైతే ఇవ్వడానికి అభ్యంతరం లేదు అని చెప్పాను. వెళ్ళేసరికి ఏం చేశారంటే ఇప్పుడు యథాలాపంగా స్నానం చేయించడం, ఆ విగ్రహానికి బొట్లు అది అలంకారం చేయడం, భోజనం పెట్టడం అన్నీ చేస్తుంటే ఈ గ్రామస్తులు ఏం చేస్తారు, పెద్ద మనుషులతో సహా మా యొక్క మూల పురుషులు కూడా, అమ్మ నీ అమ్మాయి ఇంకా చిన్న కూతురు అనుకుంటున్నావా, చిన్న పాప అనుకుంటున్నావా, పెద్దది అయిపోయింది, చాలా పెద్దది అయిపోయింది, పెళ్లి వయసు వచ్చేసింది, పెళ్లి చేయవా నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పని వీళ్ళు కాస్త కొంచెం సున్నితంగా మంది వచ్చేసరికి అంత పెద్దది అయిపోయింది అంటే, అవునమ్మా ఎంత పెద్దగైనా తల్లికి కూర్చో చిన్నగానే కనిపిస్తుంది అని ఆవిడ చెప్పేసరికి
సరే అబ్బాయిని చూపిస్తే మా అబ్బాయికి జోడి కుదిరితే మేము చేస్తాం అనగాని మళ్ళీ తప్పలేదు పాపం. స్వామివారు మళ్ళీ ఈ యొక్క సీమ దాటి వెళ్ళిపోయాడు మన బేగం బజార్కు. వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారని చెప్పి ఆ విగ్రహాన్ని చూపించేసరికి పర్వాలేదు అబ్బాయి కుదిరాడు బాగున్నాడు అని చెప్పని ఆవిడ ఒప్పుకొని ఈ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో పాత కళ్యాణ మండపం ఉండేదండి అప్పుడు ఆ స్వామివారి కళ్యాణం చేస్తున్నప్పుడు ఆవిడకు జ్ఞానోదయం అయిందండి. జ్ఞానోదయం కాగానే ఆవిడ ఆనంద పరవశమై ఆవిడ ఏడుస్తుంది. కొంతమందికి ఆనందం వచ్చినా దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చినా దుఃఖం వస్తుంది. అలాంటి అనుభూతిలో ఉండేసేసేసి అమ్మా జగన్మాత ఇంతకాలం నువ్వు నా కూతురుగా భావించి నేను బాధ పెట్టాను తల్లి, నాకు క్షమించు అంటే, లేదమ్మా నువ్వు అదృష్టవంతురాలివి, ఆ జగన్మాతని నీ కూతురుగా నువ్వు చూసుకున్నాను, సంతోషం. సరే కానీ అయ్యగారు మీరు మాకు వరం ఇవ్వాలి. ఏమిటి అంటే ఈ రామ కళ్యాణానికి మొట్టమొదటి సేవా భాగ్యం సీతమ్మవారి సేవ మోసే భాగ్యం మాకు ఇవ్వాలి. అంతేకాకుండా మొట్టమొదటి మాకు మర్యాద మాకు చేయాలి, బొట్టు పెట్టుకుని కానీ అదే కానీ మర్యాదలు ఉంటాయని కోమట్ల మర్యాదలు. ఆ విధంగా కోరుకునేసరికి సరే మంచిది అని చెప్పి పెండ్లికులు గోత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో మొట్టమొదటి వాళ్ళకి ఆ యొక్క మర్యాద జరుగుతుందండి. ఇప్పటికీ ఆ అనువాయితీ జరుగుతూనే ఉంది మన గుళ్ళో. ఆ విధంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఇక క్షేత్రానికి వచ్చేసరికి ఆలయ చరిత్ర ఈ విధంగా మనకు ముడిపడి ఉన్నట్లయితే పురాణ ఇతిహాసాల ప్రకారం కూడా మనకు ఈ రాముడికి ఈ క్షేత్రానికి కూడా అవినాభావ సంబంధం ఉందని చెప్పంటారు. ఎలా ఉంది అని చెప్పాలంటే స్వామివారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇదంతా దండకారణ్యం అని నాసిక్, అక్కడ సూర్పనఖ ముక్కు చెవులకు వస్తాడు. కోసింది అక్కడి నుంచి మాత్రం ఏం చెప్పంటే రాముడు సీతాపహరణం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరుతూ వస్తున్నాడు. వస్తూ ఉంటే మాయలడి రావడం, ఆ మాయలని వేటాడడం కోసం వెళ్ళడం. అది ఇక్కడ మనకు జనగాం దగ్గర ఉందండి. మనకు జీడికల్ క్షేత్రం అంటారు, వీరాచలం అంటారు. వెళ్ళే ముందు ఇక్కడికి స్వామివారి ఇక్కడికి వచ్చి కాసేపు ఇక్కడికి విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళాడని, అక్కడి నుంచి మళ్ళీ పర్ణశాలకు వెళ్ళాడని, పర్ణశాల నుండి మనకు మన లంకకు వెళ్ళి అక్కడ రావణ సంహారం జరిగిందని చెప్పడం ఒక కథనం. అది పెద్దవాళ్ళు చెప్తారు. మరి మన మూర్తులకు ఇది వీరు చూసినప్పటికీ అప్పటికే మనకి ఏం చెప్పంటే ఎంతో మహానుభావులు ఇక విగ్రహానికి పూజాధికారులు చేశారని చెప్పంటారు. దాంట్లో బొమ్మెర పోతనామాచులు శ్రీనాథుల వారు కూడా వ్యక్తి విగ్రహాలకు పూజాధికారులు చేశారని చెప్పని ఆ ప్రాంతం వారైనటువంటి వారు కూడా మాకు చెప్పడం జరిగింది. వారి కుటుంబీకులు కూడా మాకు ఇప్పటికీ ఉన్నారు. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నారు. ఆయన జానకి రామయ్య గారని, వారి అబ్బాయి పద్మనాభ శర్మ గారని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది. వారు ఎప్పుడే కానీ చెప్పేవారు మీ ఉప్పల రాముడు కాదయ్యా, మా యొక్క రాచకొండ రాముడే మీ ఉప్పల రాముడు అని చెప్పంటే మాకు రావడంతో ఒకటేనంటే మేము నవ్వుతూ చెప్పేవాళ్ళం మేము సమాధానం. ఆ విధంగా ఈ యొక్క క్షేత్రానికి రావడం జరిగింది. సరే మరి ఇక్కడ అంతకుముందు ముచ్చుకుంద మహర్షి తపస్సు చేశాడు ఈ ప్రాంతం గుండా. మనకు అనంతగిరి కొండల నుంచి ఆరంభమైంది ముచ్చుకుందుడు తపస్సు చేసిన స్థలం. అక్కడి నుంచి బయలుదేరుతూ ఈ ప్రాంతంలో కూర్చొని కూడా అతను అనుష్ఠానం చేస్తూ ఉంటే అతని అనుష్ఠానానికి స్వామి తృప్తి చెందినవాడే, నీకు ఏమరం కావాలో కోరుకోవయ్యా అంటే, స్వామి మిమ్మల్ని ఇక్కడ అర్చామూర్తిగా చూడాలని ఉంది మాకు అని అంటే, అది ఇప్పుడు కాదు కానీ రాబోయే తరాలు మొత్తం జరుగుతుంది, అది మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వరం ఇచ్చారట. ఆ విధంగానే ఆ యొక్క భాగ్యాన్ని మా మోత్కూరు వంశానికి స్వామివారు అనుగ్రహించడం జరిగింది. ఇక భద్రాద్రికి ఉప్పలకు అవినాభావ సంబంధం. భద్రాద్రిలో స్వామివారు పశ్చిమాముఖంగా ఉంటాడు, ఇక్కడ స్వామివారు పశ్చిమాముఖంగా ఉన్నారు. అక్కడ దక్షిణ భాగంలో గోదావరి నది ఉందండి, ఇక్కడ దక్షిణ భాగంలో ముచ్చుకుంద నది ఉంది. అక్కడ ఆ ముచ్చుకుంద అనేది ఇప్పుడు కాలక్రమంలో మూసిగా మారిందండి. ఇక్కడ అవి లేవండి, అవన్నీ ఎక్కడ పోయాయో తెలియదు. దాదాపు 500 సంవత్సరాలు కదండి. తర్వాత అక్కడ భద్రుడు తపస్సు చేశాడు భద్రాద్రిలో, ఇక్కడ ముచ్చుకుంద మహర్షి తపస్సు చేశాడు. అక్కడ రామదాస్ గారు వారి యొక్క జీవితాన్ని ధారపోశారు స్వామివారి సేవలో. ఇక్కడ మా యొక్క లక్ష్మణదాస్ భాగవతారు గారు రాముడి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అయితే ఈ రామసేవలో పడినటువంటి లక్ష్మణదాస్ గారు, వారి యొక్క సంతానం గోపయ్య గారు, మళ్ళీ లక్ష్మణదాస్ గారు, మళ్ళీ వారి కుమారులు అంబాదాస్ గారు, లక్ష్మణదాస్ గారు, ఇలాగా పరంపర జరుగుతూ రాఘవదాస్ గారు వారి సంతానమైనటువంటి అంటే వారి యొక్క దత్తపుత్రులు మా నాన్నగారు అండి మోత్కూరు లక్ష్మీనారాయణ దాస్ గారు, వారు మంచి రామోపాసకులు. వారు
వారి తర్వాత వారి సంతానమైనటువంటి వాళ్ళం మేము నలుగురు అన్నదమ్ములమండి, ముగ్గురు చెల్లెళ్ళు. నలుగురు అన్నదమ్ములో పెద్దవారు రాఘవదాస్ గారు. మా దాంట్లో పెద్దవారికి ఎవరికైనా దాస్ సంప్రదాయం కాబట్టి రాఘవదాస్ అని పెట్టాను. పెద్దవారు రాఘవదాస్ గారు. రెండో వాడు నన్ను మోత్కూరు కృష్ణ శర్మ అంటారు. నేను వృత్తిపరంగా నేను సంఖ్యాశాస్త్రం, వాస్తు నా సబ్జెక్టు కాబట్టి నాకు బయట ప్రపంచం దేవి కృష్ణ శర్మగా నేను పరిచయం. నేను పాత వాళ్ళకి మాత్రం కృష్ణ శర్మని నేను. అది నా తర్వాత వాడు ఎంవి శర్మ అండి. ఈ దేవాలయం 2014లో మనకు రాయపాటి సాంబశివరావు గారి అల్లుడు శ్రీధర్ గారు, వాణి దంపతులు వారి సేవా భాగ్యం వల్ల మనకి ఈ దేవాలయం కనిపిస్తుంది. మనకు వారి సేవ చేయడం జరిగింది. మూడో వాడు ఎంవి శర్మ, ఎండోమెంట్స్లో అసిస్టెంట్ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యాడు. గతంలో అతను జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయంలో, తర్వాత మన ఈ యొక్క సికింద్రాబాద్ జోన్ కూడా అతను అసిస్టెంట్ కమిషనర్గా చేయడం జరిగింది. తర్వాత ఇలాగా చేసిన వాడి తర్వాత చివరి వాడు రామ్మోహన్ శర్మ అండి. వాడు ఈ మధ్యనే దాదాపు ఒక 2 years అవుతుంది వాడు జరిగిపోయి స్వర్గస్థుడయ్యాడు. వాడి వారసుడు అక్షయ్ శర్మ ఉన్నాడు. ఈ విధంగా మేము మా పిల్లలు ఈ స్వామివారి సేవలో మేము పునీతులమవుతున్నాం. ఇక్కడ స్వామివారి ఏంటంటే పిలిస్తే పలికే దైవం ఉంది. ఇక్కడ 5 టెంకాయల స్వామిని ఎంత ఘోరమైన కష్టం వచ్చినా కూడా 5 టెంకాయలు కొడతాం స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి అవుతుందండి. ఇక్కడ అలాంటి అనుభవాలు కోకోలండి. మా అనుభవం మేము చూసాము, మిగతా వాళ్ళు చూస్తారు. ఇప్పటికీ అదే ఉంటుంది. స్వామివారి కళ్యాణాలు కానీ అదే కానీ మనకు శ్రీరామనవమి కాకుండా మామూలు రోజుల్లో కూడా మనకు స్వామివారి మొక్కుబడి కళ్యాణాలు కూడా చేస్తారు. శాంతి కళ్యాణం అని అది ఇక్కడ ఈ మండపంలో జరుగుతుంది. ప్రధాన కళ్యాణం శ్రీరామనవమి నాడు మాత్రం స్వామివారికి అక్కడ కళ్యాణం జరుగుతుందండి. అయితే మరి ఆ కాలంలో లక్ష్మణదాస్ గారికి భద్రాద్రిలో జరిగే కళ్యాణం కూడా చూడాలని ఉండేది. ఉంటే మరి ఎలా స్వామి ఏకకాలంలో 2 చోట్ల చూడడం అంటే సాధ్యం కాదు కదా. మరి ఎలాగ పగటిపూట కళ్యాణం చేయడం అంటే మాకు ఇబ్బంది, మీకు అక్కడ ఉంటుంది కాబట్టి ఎలాగ అని చెప్పానంటే, పగటిపూట నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంచరిస్తాను. నేను సాయంకాలం తర్వాత రాత్రికి మీ ఉపనక్షత్రానికి వస్తాను. నేను వచ్చి ఇక్కడ మాత్రం అర్ధరాత్రి కళ్యాణం చేసుకుంటాను. అక్కడ అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటలకు ఎలాగైతే కళ్యాణం చేసుకుంటాను, ఇక్కడ 12 తర్వాతనే కళ్యాణం చేసుకుంటాను అని చెప్పని వరం ఇచ్చాడు. సరే స్వామి, మరి మీ కళ్యాణం చూడాలి, మీ తలంబరాలు తీసుకురావాలి, నాకు ఆ యొక్క కోరిక ఉంది అంటే నీకు అదృశ్య వశీకరణ శక్తిని ఇస్తున్నాను అన్నాడు. అనుమాదృష్ట సిద్ధుల్లో అదృశ్య శక్తి కూడా ఒక వశీకరణ శక్తి అండి. ఆ విధంగా స్వామివారి అనుగ్రహంతో ఇక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మన మసీదు ఉన్నంత ప్రాంతంలో అక్కడ వెళ్ళగానే స్వామివారి లక్ష్మణదాస్ గారు అంతర్ధానం అయిపోయారట. భద్రాద్రిలో తెలియవారట. అక్కడ కళ్యాణం ఎవరికి ఉండేవారు. ఒక తొండు లోపల ఆ యొక్క కళ్యాణ నక్షత్రం మూట కట్టుకునేవాడు. మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఇక్కడికి వచ్చేవాడు కళ్యాణ నక్షత్రాలు తీసుకొని. మరి ఆయన లేని సమయంలో స్వామివారి ఆయన రూపంలోని ఇక్కడ పనులు చేసుకునేవాడు. అరే సునాలు వేయండిరా, పందులు వేయండిరా, తోరణాలు కట్టండిరా అని పనులు పురమాయించేవాడు. ఇక్కడ చూసేవాళ్ళకి ఇక్కడ కనిపించేవాడు, అక్కడ చూసేవాళ్ళకి అక్కడ కనిపించేవాడు. ఆ విధంగా స్వామి కార్యం స్వామి చేసుకున్నాడు. కాబట్టి భక్తుల కోసం భగవంతుడు కూడా దిగి వస్తాడండి పాపం. అది ఇక్కడ మనకు జరిగింది అది. కాబట్టి ఈ క్షేత్రము చెప్పతరం కాదండి. ఎన్ని రకాలు చెప్పిన ఎన్నో మహానుభావులు కూడా ఈ క్షేత్రంలో మనకు తరించినటువంటి వాళ్ళే. తర్వాత ఈ యొక్క స్వామివారి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలే కాకుండా మాకు మిగతా శ్రావణ మాసంలో కూడా ఇక్కడ విశేష పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. తర్వాత భాద్రపద మాసంలో వినాయక నవరాత్రాలు జరుగుతాయి. తర్వాత ఆశ్వీజ మాసంలో దేవి తిరావోత్సవాలు చేస్తామండి. చివరి 3 రోజులు చేసి దసరాతోటి పరిసమాప్తం అవుతుంది. కార్తీక మాసం 4 రోజులు మాత్రం. ఎందుకంటే కార్తీక మాసం హరిహరులకు అభేదంగా ఉన్న క్షేత్రం కాబట్టి ఇది శివ సంబంధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, విశేష అర్చనలు, సహస్రలింగార్చనలు ఇలాంటి విశేష కార్యక్రమాలను జరుగుతుంటాయండి. దీపోత్సవం జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు. మార్గశిర మాసంలో ధనుర్మాసం ఆరంభమవుతుంది, మార్గలి. ఈ విధంగా పుష్యమాసం జరుగుతుంది. మళ్ళీ మహాశివరాత్రి నాడు మాఘమాసంలో స్వామివారి యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఉపవాసాలు అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ విధంగా ప్రతి మాసం కూడా ఏదో ఒక విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా ప్రతి మాసం నాడు స్వామివారి జన్మోత్సవం జరుగుతుందండి. రామ దశావరణ పూజా కార్యక్రమం అనేది ఉంది. మా గురువుగారు కీర్తిశేషులు
రుక్మాభట్ల విధిమోహన్ శాస్త్రి గారు అని చెప్పని రామోపాసకులు అండి. వారికి రామదర్శనం ఎన్నో పర్యాయాలు జరిగాయి. ఎన్నో పర్యాయాలు రామదర్శనం జరిగింది. ఆ రామదర్శనం జరగడం వల్ల వారు స్థాపించే క్షేత్రం సిరిసిల్ల మండలంలో ఇప్పుడు అక్కడ ఉందండి, రామాజీపేట అంటారు. వారి అనుగ్రహపూర్వకంగా మాకు గత 50-60 సంవత్సరాల నుండి ఇక్కడ రామార్చన దశావరణ పూజా విధానంగా జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క పూజా విధానం వల్ల కూడా ఈరోజు క్షేత్రాధిపతి స్థితికి వచ్చింది. ఈ ఉప్పల్ రామక్షేత్రానికి ఉన్న అవినాభావ సంబంధం భద్రాద్రి గురించి మనం చర్చించుకోవడం జరిగింది. తర్వాత మా యొక్క పూర్వపుణ్య ఫలం అనుకుంటాను నేను, కంచెల గోపన్న గారు అంటే రామదాస్ గారు, వారి 11వ తరం చెందినటువంటి కంచెల వెంకటరమణ గారు మాకు గత 5-6 సంవత్సరాల నుంచి మాకు పరిచయం కావడం, అక్కడి నుండి వారు ఏం చెప్పంటే ఈ స్వామి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వారు ఉద్యోగరీత్యాగా మిగతా కార్యక్రమాల్లో ఎంత యొక్క బిజీగా ఉన్నా కూడా ఈ రామన ఉత్సవాలకు మాత్రమే గోరుతోడు తీసిన తలంబరాలు భద్రాద్రిలో ఉపయోగిస్తారు. అవి ఇక్కడ మనకు ఉపయోగపడడానికి వారు సహకరిస్తున్నారు. దాంతోపాటు స్వామివారి తలంబరాలు అక్షతో కూడా వస్తాయి. ఇక్కడ కూడా మనకు తలంబరాలు తయారవుతాయి. ఇవన్నీ కలిసి సమిష్టిగా కలిపి ఈసారి ఏంటంటే విశేషం ఏం చెప్పంటే స్వామివారి అభిషేకానికి సరయు నది ఇక్కడ జలం వచ్చిందండి మొన్ననే. అక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరిగింది, మొట్టమొదటి కళ్యాణం. ఆ కళ్యాణ అక్షత కూడా వచ్చాయి. అవి కూడా ఈసారి మన స్వామివారికి ఉపయోగించడం జరుగుతుంది. మాకు కంచెల వెంకటరమణ గారు సోదర తుల్యులు, మాకు మంచి యొక్క ఆత్మీయ మిత్రులు. వారు కూడా మంచి హనుమతి ఉపాసకులు, రామోపాసకులు. కాబట్టి ఈ యొక్క మహత్తర భాగ్యాన్ని కలిగించిన మీ అందరికీ కూడా మేము స్వామివారి తరఫున మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాం. జై శ్రీ.